సన్లైట్ ఉండడం వల్ల మొక్కలు ఇంత బాగా గ్రోత్ అవుతాయి అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇప్పుడు నేను పెడుతున్న పిక్ ప్రీవియస్ మన పాతింట్లో ఉన్నప్పుడు తీసిన పిక్ అండి. ఇది వాము చెట్టు. ఇప్పుడు పెడుతున్న వీడియో క్లిప్ అంతా కూడా నేను ప్రెజెంట్ తీసింది. ఇది సన్లైట్ లో పెట్టిన తర్వాత గ్రోత్ చూసారా, సేమ్ మనకి లోటస్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఫ్లవర్స్ లాగా గ్రోత్ అయితే జరుగుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు అన్ని పెద్ద పెద్ద ప్లాంట్స్ వల్ల వీటికి నీడ్ వచ్చేసి అసలు ఫ్రెష్నెస్ లేకుండా ఎలా పడితే అలా ఉండేవి. ఇప్పుడు అవన్నీ తీసేసాం కదా, సో సన్లైట్ బాగా తగిలి చాలా ఫ్రెష్ గా గ్రోత్ జరుగుతుంది. నేను ప్రీవియస్ పెట్టిన 2-3 ప్లాంట్స్ వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. సో కన్స్ట్రక్షన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా ప్లాంట్స్ అది వేసుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంచాం కాబట్టి అక్కడ కొంచెం డిఫరెంట్ గా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే గార్డెనింగ్ చేద్దాము. మేమైతే వామాకుతో బజ్జీలు చేసుకుంటాము అండ్ అలాగే పచ్చడి కూడా చేసుకుంటాము. మీరు వామాకు యూజ్ చేసి ఎలాంటి రెసిపీస్ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఏవైనా మొక్కలు ఇలా గ్రోత్ లేకుండా నీడలో ఉండిపోయి ఫ్రెష్నెస్ లేకుండా ఉంటే కనుక మీరు కూడా సన్లైట్ లో పెట్టి చూడండి.